హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్స్ అండ్ ట్రావెలింగ్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి హడావడి లేకుండా, మసాలాలు మ్యారినేషన్లు ఏం లేకుండా సింపుల్గా చేసేసుకుందాం. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి బాగా కడిగిన మటన్ని తీసుకున్నాను. అలాగే ఇంకొక ప్లేట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలాలు మనకి కావాల్సిన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, ఇంకా కరివేపాకు. వీటితో మాత్రమే మనం కర్రీ చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో ఒక కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి కదా. సో దాని తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఆ ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. సో మనం తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే. ఆ సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉల్లిపాయలు అనేది వేగుతాయి అన్నమాట. సో ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే దాని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. సో ఇలా అయిన తర్వాత మనం కరివేపాకు తీసుకున్నాం కదండి, ఆ కరివేపాకును కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. బేసిక్గా మనం కొత్తిమీర అవి ఇవి అంటాం, కానీ నాన్ వెజ్కి కరివేపాకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో దాని తర్వాత టమోటా ముక్కలు, ఇవి కూడా కొంచెం స్కిన్ పీల్ అయ్యేలాగా కొంచెం వేయించుకోవాలి. కిందనైతే కొంచెం అడుగు పట్టకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. సో మనం వేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత మంచిగా వాటంతటిని అటు ఇటు కలుపుదాం. సో ఆల్మోస్ట్ 1/2 kg మటన్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, నేనైతే 2 spoons వేసుకున్నాను. అలాగే వీటిని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. కిందన అడుగు పడుతుంది, అందుకని అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట. సో ఇది ఇంటిలో చేసిన కారం అండి. సో కారం కలర్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి రెడ్ కలర్ లాగా ఉంటుంది. అలాగే సో దీన్ని అటు ఇటు చేసిన తర్వాత మనం దీనిలోకి కొంచెం గరం మసాలాను అయితే వేసుకుందాం. అయితే ఈ గరం మసాలా నార్మల్గా ఇంట్లో దంచి పెట్టుకున్నది, రెగ్యులర్ మసాలా నేనండి, ఇదేం స్పెషల్గా మటన్ కోసం చేసిన మసాలా కాదు. సో దీంట్లో మనకి మటన్ పీసెస్ అయితే కొంచెం మునిగేంతలాగా వాటర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ముందు నుంచి వేసుకుంటే కొంచెం పీస్ గట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, అందుకని ఇప్పుడు వేసుకున్నాము. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 7 to 8 విజిల్స్ అయితే రానివ్వాలి. 7 to 8 విజిల్స్ అయితే మనకి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు విజిల్స్ ఎన్ని వస్తున్నాయో చూద్దాం. సో నాకైతే ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ వచ్చేస్తున్నాయండి. సో ఆఫ్టర్ 8 విజిల్స్ నేను కుక్కర్ ఓపెన్ అయితే చేశాను. సో చూడండి కలర్ అయితే ఎంత బాగుందో కర్రీది. ఇంట్లో చేసుకున్న కారం చాలా మంచిగా ఉంటుందండి బయట తెచ్చుకునే దానికంట. కొంచెం వాటరీగా ఉంది,
కానీ పర్వాలేదండి, ఇది తీసుకున్న తర్వాత అది గ్రేవీ కొంచెం దగ్గర పడిపోతుంది. సో అందుకని మనం ఇలా అయినా తీసుకోవాలి. సూపర్ కలర్లో ఉంది కదండి. సో దీన్ని వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న నార్మల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకున్నాము. వేరే పెద్ద ప్రాసెస్లు అలాంటివి ఏం చేసుకోలేదు కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.